అంటే వరాహ వీరుడు అంటే వాళ్ళు ఈ జ్యోతిష్యం అనగానే ఆయన పేరు చెప్తారు కదా. ఆయన 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 నియమించిన ఆయన నిర్ణయించిన రచించిన సిద్ధాంతం ఏంటి? ఇదేనండి సూర్య సిద్ధాంతం అంతా ఉంది. ఉమ్, కానీ ఒకటేనేదండి, ఉమ్, ఎవరు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఈ రోజున ఉమ్, కంటికి ప్రత్యక్షంగా గమనించేది కావాలి. ఉమ్, ఇప్పుడు శర్మ గారు గార్గే గారు ఇద్దరు ఎదురెదురుగా ముఖాముఖి కూర్చున్నాం. ఉమ్, మన ఇరువురి మధ్య ఎంత దూరం అనేది టేప్తో కొలిస్తే వస్తుంది. ఉమ్, ఈ పుస్తకం ఎంత వెయిట్ ఉంది అంటే, ఉమ్, ఇది సపోజ్ మీరుండి 104 గ్రాములు 105 గ్రాములు ఉందనొచ్చు, ఉమ్, నేనేదో 125 ఉండొచ్చు. ఉమ్, మన ఇరువురు డిఫర్ అయినాం. ఉమ్. అదే ఖచ్చితంగా కాటాలో పెడితే అదే ఆ టెలిస్కోప్ అనే కాటాలే పెట్టాలి. పెట్టాలి. ఉమ్, అలాగే ఈ వాటర్ ఉంది. ఉమ్, ఈ వాటర్ ఎంత, ఉమ్, ఇది 200 ml కదా, కొద్ది తాగుంటాము, ఉమ్, 180 ml ఉండొచ్చు, ఉమ్, తప్పు ఉండొచ్చు. అదే దీనికి కొలమానం ఉంది. ఉమ్. ఆ కొలమానం వస్తే అంటే కొలిచే సాధనాన్ని ఉపయోగించుకోవాలి కదా. రైట్ టెలిస్కోపులు ఉన్నాయి కదా, అవి ఎందుకు చేయట్లేదు అని నేను క్వశ్చన్ చేస్తాను. ఉమ్. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఇది బాగా పాతుకుపోయినాయి ఉమ్, ప్రతి గుళ్ళల్లో. ఉమ్. మేము ఎంత చెప్పినా అంటే వాళ్ళ దృక్ సిద్ధాంతాన్ని పాటించట్లేదు. పాటించడం. మరొకటి ఏమిటంటే, వీరొక సిద్ధాంతి కప్పగుందు సుబ్బరామ సోమయాజులు గారిని, వీరు ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి అని వేసుకున్నారు. వీరు దృక్ అంటే అసలు వీరికి పడదు, అసహించుకుంటారు. దృక్ అంటే నో నో నో, దృక్ కాదు పూర్వం అంటే. మరి వీరు ఏం చేశారంటే, ముందు పేజీల్లో పూర్వగణితం ఇచ్చి వెనుక పేజీల్లో దృక్ సిద్ధాంతం ఇచ్చారు. ఎవరికి? న్యూయార్క్కి, లాస్ ఏంజల్స్. అలాగే మరికొంతమంది దేవస్థాన సిద్ధాంతులు ఏం చేశారంటే, తిది ప్రారంభము అంచెం ఇవ్వరు దృక్లో, ఇతర దేశాలు ముహూర్తం ఇస్తారు. పాపం ముహూర్తం పెట్టుకునేటువంటి పండితులు ఉంటారు కదా, వారు దశమి ఈరోజు ముహూర్తం అంటారు. దశమి ఎన్ని గంటలకు ప్రారంభమైంది ఉండదు. ఇప్పుడైనా కూడా ఈ ప్రారంభ అంశాలు మాలాంటి దృక్ సిద్ధాంతం లేదా మీలాంటి వారికి ఈ దృక్ సిద్ధాంతం అని తెలుస్తుంది తప్ప కామన్ మనకి తెలియదు కదా. అంటే ఏది పూర్వ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు, ఏది ఎవరి దృక్ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది కూడా ఎవరికి ఏమి తెలియదు కదా. ఇప్పుడు నాలాంటి వారు మీలాంటి వారు ఇది తెలుసుకొని ప్రజలకు చెబుతున్న కారణంగా ప్రజలు ఫాలో. పైగా ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కనుక, సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చింది కనుక వస్తుంది. ఇప్పుడు మనకు 2 పేపర్లు ప్రముఖంగా పెద్ద వస్తాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉందండి. ఆంధ్రజ్యోతి ఉండే టైమింగ్స్ పైన ఉంటాయి, టైటిల్ కింద ఉంటాయి. ఆంధ్రజ్యోతి కింద దృక్ సిద్ధాంతమే. అది ఈనాడుకి వెళ్ళండి అనుకోండి, పూర్వగణితం. నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగా, చెప్పుకున్నా. వారు ఏమన్నారు, మాకు టీటీడీ వారి పంచాంగం వచ్చిందని దాన్ని ఎక్కిస్తాము, మీరు కావాలంటే అక్కడ పోయి మార్చుకోండి అన్నారు. అంటే నేను అంటుందంటే, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు మీకు పరిచయం ఉంది కాబట్టి, ఒక బాధ్యత గల జ్యోతిష శాస్త్రవేత్తగా ఇప్పుడు చేయబోతున్నా పని ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారే కదండి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళబోతున్నా. వెళ్ళబోయి అక్కడికి వెళ్ళి ఈ పంచాంగతల్ని తీసుకుని ప్రజల్ని చైతన్యం చేస్తున్న నా వయసు 66 సంవత్సరాలు అయింది. నేను దీని మీద గత 25 సంవత్సరాల పైనుంచి కుస్తీ పడుతున్నా, కానీ కొంతవరకు సాధించా. రేపు పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు, గోదావరి పుష్కరాలు 2027వ సంవత్సరం జూలై నెల 23వ తేదీని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. నేను నా గత సంవత్సరం పంచాంగం ఉన్నాయి, ది ఫస్ట్ మల్టీ కలర్ పంచాంగం ఇన్ ఇండియా నా పంచాంగమే ఈ పంచాంగం. దీంట్లో ఆల్రెడీ నేను పుష్కరాల గురించి తప్పు రాశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెక్ చేసుకోవాలా. 2027వ సంవత్సరం జూలై 23 కాదు, జూన్ 26వ తేదీ అని చెప్పారు. మీ లెక్క ప్రకారం జూన్ 26 పుష్కరాలు, గోదావరి పుష్కరాలు అని వాట్సాప్ ద్వారా వీటి ద్వారా ప్రచారం చేశారు. లక్కీగా మొన్న దేవాదాయ ధర్మదాయ శాఖకి కూడా నేను రాశాను. అదృష్టం ఏమిటంటే, 4 రోజుల క్రితం దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఏం చేశారంటే, అనేక మంది పండితులతో చర్చించామని, పుష్కర తేదీ అంతకుముందు చెప్పింది తప్పని, 2027 జూన్ 26 మాత్రమే పుష్కరాలు అని చెప్పారు. అంటే మేము మొదటి విజయాన్ని సాధించాం. ఇక రెండవ విజయం మకర సంక్రాంతి. కానీ ఈ మకర సంక్రాంతి దాదాపుగా 100కి గోదావరి జిల్లాలో మాత్రం ఈ పూర్వగణితం ప్రకారం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ దేవస్థానాలు కొంచెం డామినేషన్ ఉంటాయి. కానీ దృక్కు కూడా చాలా మంది యాప్స్ చూసేవాళ్ళు, సెల్ ఫోన్స్ చూసేవాళ్ళు. వీటిలో వచ్చేస్తుంది పంచాంగం. నార్త్ ఇండియా అంతా కూడా జనవరి 14వ తేదీ, ఎంటైర్ తమిళనాడు జనవరి 14వ తేదీ. పూర్వ సిద్ధాంతాల లోపం ఏంటి?
పూర్వగ్రహణ సిద్ధాంతం లోపం ఏంటంటే దాని ద్వారా గ్రహణం రాదు. ఉమ్, కంటికి ప్రత్యక్షం కనబడేది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కదా. ఉమ్, మరి మా సిద్ధాంతం ప్రకారం ఎందుకు రాస్తారు? ఉమ్, మేము అడిగేది అంటే ఉమ్, మీ గ్రంథం చాలా గొప్పది, నేను కాదనను. ఉమ్, మీరు ఆస్థాన సిద్ధాంతులు, మరొకసారి నమస్కారాలు. మరి మీ గణితం ప్రకారం గ్రహణం రాస్తే రాయచ్చుగా, ఉమ్, పట్టదక్కడ. ఉమ్. ఇప్పుడు మీరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జ్యోతిష్యం ఆ మార్గాన్ని చూపించచ్చు కదా మీరు. ఒకటి ఏంటంటే ఉమ్, మీరు ఇచ్చిన మంచి సలహా బాగుంది, ఉమ్, కానీ గతంలో నేను ఆ పని చేయవలసింది. ఉమ్, ఇప్పుడు ఆ పని చేయటానికి ఉమ్, కొన్ని అవరోధాలు అంటూ ఏర్పడ్డాయి. ఉమ్, అవరోధాలు ఏర్పడినా దాటుకుని వెళ్తున్నా. ఉమ్, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మీట్ కావాలంటే పెద్ద కష్టమైన పని కాదు. ఉమ్, ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వారే ఉమ్, వెళ్ళాలంటే, ఎందుకంటే వారి స్థాయి కూడా పెరుగుతున్నది రోజు రోజుకి. ఉమ్, కాబోయే రాష్ట్రపతులు వారు, ఉమ్, వారి భుజస్కంధం ఎన్నో ఉన్నాయి. ఉమ్, కనుక ఇప్పుడు వారిని మీట్ కావాలన్నా, పెద్ద పెద్ద వాళ్ళు మీట్ కావాలన్నా ఉమ్. చాలా సమయం పడుతుంది. ఇప్పుడు సరే, ఇదే నాకున్న ఛాన్స్ వెళ్ళినా ఉమ్. టైం పడుతుంది. సో మీరు ఈ గోదావరి పుష్కరాలు వచ్చేది 2027లో జూన్ జూన్ 26వ తారీఖు నాడే నిర్ణయం అయింది మీ లెక్క అయింది. ప్రకారం. దాని ప్రకారం దాన్ని 3 రోజుల క్రితమే ఇది చేశారు. దేవాదాయ వాళ్ళు ప్రభుత్వానికి ఉమ్, పంపించారు. ఉమ్. ఇంకా ప్రభుత్వం సైన్ చేస్తుంది. నరేంద్ర మోదీ రాష్ట్రపతి, అమిత్ షా కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ ప్రధానమంత్రి అవుతారని ఒక పెద్ద ఇంకా ఇంకా అవుతారు వారి పెద్ద చర్చ జాతకాల్లో జరుగుతుంది. పూర్తిగా అమిత్ షా గారు కావచ్చు, యోగి ఆదిత్య వారి యొక్క కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఎందువల్లంటే ఉమ్, మీరు ఇలాంటి ప్రశ్నలను అడుగుతారని కనుక నాకు తెలుసుంటే ఉమ్, నేను ఒకవేళ సాధించి ఉండేవాడిని. మరే- రెండవది ఏంటంటే ఉమ్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువైన కారణంగా అవును. రాజకీయ నాయకులను మనం చర్చించడం తగదు. ఉమ్, ఏం చేద్దంటే ఎంత గొప్ప మేధావులైన పండితులు కూడా ఉమ్. ఎక్కడో దూరం పప్పులో కాలేస్తాం. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులే దాటి మధ్యలో నడుస్తుంది కదా సినిమా మొత్తం అంతా, జ్యోతిష్యం అంతా. అవును. ఆ, కనుక కొన్ని చోట్ల ఇప్పుడు ఆ కుజదోషం ఉంది, ఏదో ఒక సినిమాలో చూపించారట. ఉమ్, నిజానికి 27 నక్షత్రాల జన్మించి ఏ ఒక్కరికి కుజదోషం వర్తించదు. ఉమ్, కానీ కుజదోషం ఉమ్. అది ప్రచారం జరిగింది కదా. ప్రచారం అయిపోయింది. ఉమ్, కాలసర్పయోగం, ఉమ్, కాలసర్పయోగం ఉన్న వాళ్ళు అద్భుత విజయాన్ని సాధిస్తారు. ఉమ్, మరి చిరంజీవి గారి కాలసర్పయోగం నాకు లేదని బాధపడుతున్నా. ఉమ్. అది యోగం. అది యోగము కాలసర్పయోగం. ఏంటి కాలం కాటేస్తుందా ఏంటి కాలం అంటే? కాలసర్పయోగము ఒక ఛానల్లోనే మనిషి నిలబెడుతుంది. ఉమ్, వీరు సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు సినిమా రంగం ఉండకుండా ప్రజారాజ్యం అన్నారు. ఉమ్, రెండవ రంగంలో వెళ్ళారు. ఉమ్, రెండవ రంగం దెబ్బ పడింది. ఉమ్, మళ్ళీ తిరిగి మాతృ స్థానానికి వచ్చేసారు. ఉమ్, అలాగే ధీరుభాయ్ అంబానీ, ఉమ్, వారి కాలసర్పయోగం. ఉమ్, ఆయన వ్యాపారమైనాడు తప్ప ఉమ్, ఆయన రాజకీయాలే. ఉమ్, అలాగే అబ్రహం లింకన్, ఉమ్, ఉమ్, ముస్సోరి, ఉమ్, ఇలాగ రమణ మహర్షి, ఉమ్, నెక్స్ట్ ఇలా చాలా మందికి కాలసర్పయోగం ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు నేను కాలసర్పయోగం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉమ్, వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉమ్, ఇంకోటి చేస్తుంటే ఇన్ని రంగాలు సక్సెస్ కారు, ఏదో ఒక రంగంలోనే సక్సెస్ అవుతారు. ఉమ్, కానీ కాలసర్పయోగం ఉంది అనగానే ఉమ్, మీ అమ్మాయికి అందుకే వివాహం కావట్లేదు, మీ అమ్మాయికి కుజదోషం ఉంది వివాహం కావట్లేదు, ఉమ్, ఇలాంటివి చెప్పి ఉమ్, జ్యోతిష్ శాస్త్రాన్ని భ్రష్టుపట్టిస్తారు. నువ్వు వెంటనే విడాకులు అవుతాయి. ఉమ్. ఎవడో పెళ్లి చేసుకుంటారు, అవును. పెళ్లి చేసుకోరు, ఇంకా చేసుకోబోతారు. ఉమ్. అప్పుడే నువ్వు విడాకులు అవుతాయి. అదే అంటే ఆఖరికి శాస్త్రం మీద నమ్మకాలు కూడా పోతున్నాయి. నమ్మకము, గౌరవము మొత్తం పోయింది. పోయింది. అసలు ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఇలాంటి ఎవరిని సందర్భాల్లో నమ్మకూడదు. ఉమ్, నాలాంటి వాడు నేను మళ్ళీ నేను జాతకాలు చెప్తాను నీకు ముఖ్యమంత్రి అంటే నేను దాని జోలికి వెళ్ళను. ఉమ్, ఎందుకంటే నాకు 66 సంవత్సరాలు. ఉమ్, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి వ్యక్తికి జ్యోతిష్యము ఏదో విధంగా నేర్పించాలనే పట్టుదలతో ఉన్నా. ఉమ్, నాకు మామూలు ఛానల్ ఒకటి ఉంది, ఉమ్, యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉమ్, పుంఖానుపుంఖాలుగా వీడియోలు తయారు చేసి ఉమ్, ప్రతి వ్యక్తిని, ఇప్పుడు మీరున్నారు, మీరెవరో పండితుడి మీద ఆధారపడాలా, ఒక వైద్యుని మీద, లేదా మీకు తెలిసిన వైద్యులు మీ ఇంట్లో ఉన్నారనుకోండి, ఉమ్. మీకు న్యాయం జరిగినట్టే. అవును. ఈరోజు వైద్యం కూడా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు మరి చాలా మంది కంప్యూటర్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి, దీని ప్రకారం కూడా జ్యోతిష్యం క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తున్నారు, యాప్లు పెడుతున్నారు కదా, ఇది కరెక్టే అన్నది? క్యాలిక్యులేషన్ పార్ట్ వర్క్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఉమ్, బట్ ఫలిత విశ్లేషణకు వచ్చేటప్పటికి ఉమ్. అదే. దానికి ఉమ్, అనుభవంతో పాటు ఉమ్, కొంత ఉపాసనా బలం కూడా ఉండాలి. ఉమ్, ఎప్పుడైతే ఉపాసనా బలం ఉంటుందో ఉమ్, అతనికి ఆ థాట్ రావాలి. అదే అని అడగాలనుకున్న ప్రశ్న. ఇప్పుడు మామూలుగా జ్యోతిష్యం అనేది ఒక లెక్క, మ్యాథమెటిక్సే, గణితమే, అన్ని గణితమే కదా టోటల్గా. గణితమే, పక్క గణితం అది. కానీ ఎక్కువ మంది చెప్పిన వేసిన జాతకాలు యాజిటీగా జరగట్లేదు, తక్కువ మందివే జరుగుతున్నాయి. అలాగే ఎక్కువ మంది పెట్టిన ముహూర్తాలు అంత అనుకున్నట్టుగా జరగట్లేదు, కొన్ని మాత్రమే విజయం సాధిస్తున్నాయి. దీనికి కారణము శాస్త్రంలో
పండితుల్లోనే కూడా ఉంది. లోపల లేదు, పండితుల్లోనే లోపం. పండితుల ఉదాహరణకినండి, నేను అనకూడదు కానీ ఉమ్, మాధ్యమాల ద్వారా ఉమ్, ఇప్పుడు 2 పంచాంగాలు ఉన్నాయండి. ఉమ్, ఈ 2 పంచాంగాల్లో ఉమ్, ముహూర్తాలు ఎక్కువే ఉంటాయి. ఉమ్, లగ్న రాహు ముహూర్తాలు ఇస్తారు, ఉమ్, లగ్న కేతు ముహూర్తాలు ఇస్తారు, ఉమ్, అష్టమ రాహు ముహూర్తాలు ఇస్తారు, అష్టమ కేతు ముహూర్తాలు ఇస్తారు. ఉమ్, కొన్నిటికి అష్టమ శుద్ధులే ఉండవు. ఉమ్, అష్టమ శుద్ధి కూడా అక్కడ డిగ్రీలో ఉందా లేదా గమనించి రాయాలి. ఉమ్, కాబట్టి ముహూర్తాలు విపరీతంగా ఇస్తే ఉమ్, కామన్ మ్యాన్కి ఇది తెలియవు. ఉమ్, పండితుల దగ్గర పోగానే ఆ దేవస్థాన పంచాంగంలో ముహూర్తం ఉంది రాసేసుకో. ఉమ్. అంటే అలా అయిన కారణంగా ఉమ్, ముహూర్తాలు దెబ్బతింటున్నాయి. ఉమ్, ఇది ప్రథమ లోపం. ఉమ్. రెండవ లోపం ఏమిటంటే జ్యోతిష ఫలితాలు కూడా అలాగే ఉంటున్నాయి కదా. అలాగే ఉంటాయి. ఉమ్, తారాపణం లెక్కించేటప్పుడు ఉమ్, వధూవర గుణమేళన పట్టిక అని ఉంటుంది. ఉమ్, పాయింట్ల పట్టిక అంటారు, ఎప్పుడు విని ఉంటారు మీరు. ఉమ్, అమ్మాయికి అబ్బాయికి నక్షత్రానికి టాలీ చేసి ఉమ్, 18 పాయింట్లు వస్తే వివాహం చేసుకోవచ్చు, ఉమ్, 18 పాయింట్ల కంటే తగిన వస్తే చేసుకోవచ్చు, ఉమ్, 18 కంటే దిగి వస్తే వివాహం చేసుకోకూడదని. ఉమ్, ఇది పక్కా బోగస్ పట్టిక. ఉమ్, నా పంచాంగం ఇవ్వని రాస్తా. ఉమ్, వివాహ పొంతనల పట్టిక అశాస్త్రీయము. ఉమ్, 24 పాయింట్లు వచ్చి కోర్టు చుట్టూ గిరగిరా తిరుగుతున్నారు, ఉమ్, 5 పాయింట్లు వచ్చి చిలక గోలిక అలాగున్నారు. ఉమ్. ఆ పాయింట్లే తప్పు. పాయింట్ తప్పు. ఉమ్, మరొకటి ఉంది, ఉమ్, అమ్మాయి అబ్బాయి ఉమ్, ఇరువురు తారాబలం ఉమ్, చూస్తాం కదా. ఉమ్, ఉదాహరణకి అమ్మాయి నక్షత్రం పూర్వాషాఢ అనుకుందాం, ఉమ్, అబ్బాయి నక్షత్రం ఉమ్, ఉత్తరాభాద్ర అనుకుందాం. ఉమ్, లేదా అమ్మాయి జాతకం వరకు మాట్లాడదాం. ఉమ్, అమ్మాయిది పూర్వాషాఢ నక్షత్రం అండి. ఉమ్, అమ్మాయి జాతకంలో ఉమ్, శుక్రుడు అంటే కళ్యాణ కారకుడు ఉచ్చస్థానంలో తారాస్థాయిలో ఉంటాడు. ఆ పండితులు వారండి, మీ అమ్మాయికి ఉమ్, కళ్యాణకారకుడు ఉమ్, శుక్రుడు ఉమ్, ఉచ్చలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకుంటాడు. కానీ 38-40 వచ్చిన పెళ్లి కావటం లేదు. ఉమ్, ఎందుకు కావటం లేదు అంటే ఉమ్, పూర్వాషాఢ నక్షత్రానికి ఆ ఉత్తరాభాద్ర అనే నక్షత్రం నైదన తార అవుతుంది. ఉమ్, ఆ అమ్మాయికి వ్యతిరేకమైనటువంటి తారలో ఉమ్, కళ్యాణకారకుడు ఉన్నాడు. ఉమ్, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాల, ఉమ్, ఫోన్ చేశారు 20 నిమిషాలు వస్తాను అని, ఉమ్, వెహికల్లో కూర్చున్నారు, ఉమ్, బరస్ట్ అయిపోయింది, ఉమ్, పోగలరా? ఉమ్, పోలేరు. ఉమ్, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోగలరా? ఉమ్. పోలేరు. అలాగే ఒకసారి ట్రాఫిక్ తగ్గి అనుకున్న దాని కూడా ముందు కూడా రావచ్చు. కావచ్చు, అనుకున్న అందువల్ల టైర్కి రావచ్చు. కావచ్చు. ఉమ్, కనుక మన గ్రహ విశ్లేషణ చేసే సమయంలో ఉమ్, తారాబలం ఒకటే కాదు, తారాబలం నహి గ్రహ్యం ఎత్ర చంద్ర బలోత్కట లగ్నం హస్తి నృపచంద్ర. ఉమ్, తారాబలం ఎవడికి కావాలయ్యా? ఉమ్. లగ్నమా ముఖ్యం? తారాబలం నహి గ్రహం ఉమ్, ఎత్ర చంద్ర ఉమ్, బలోత్కట. చంద్రుడు చాలా బలంగా కూడా ఉండాలి. ఉమ్, ఉదాహరణకి యుద్ధం జరుగుతున్నదండి, ఉమ్, యుద్ధం జరుగుతున్నది, సిపాయిలు చనిపోతుంటారు, పనుల సిపాయిలు పోతుంటారు. యుద్ధం ఎప్పుడు అవుతుంది? రాజు చచ్చిపోతే ఉమ్, యుద్ధం ఆగిపోతుంది. ఉమ్, కాబట్టి తారలు సిపాయి లాంటి వారు, చంద్రుడు రాజు లాంటి వాడు. ఉమ్. కేవలం ఈ తారాబలాలు చూసి కాదు, చంద్రబలం ఉండాలి. చంద్రబలం ఉండాలి. ఆ చంద్రుడు ఎలా ఉండాలి? మనకారకుడు చంద్రుడు. ఉమ్, ముందు బాగా మాట్లాడినట్టు అబ్బాయి ఉమ్, 4 నెలల తర్వాత ఈ అమ్మాయికి ఏదో లోపం ఉన్నట్టుంది, ఉమ్, ఇతని మనసు మారుతుంది. ఉమ్, ఈ మధ్య విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? ఉమ్, విడాకులు జరగటానికి కారణం ఏంటి? చంద్రుడు శని కలవకూడదు. ఉమ్, చంద్రుడికి శుక్రుడికి ఇరువురికి సహస్ర శత్రుత్వం ఉంటుంది. ఉమ్, తర్వాత చంద్రుడికి 3 నక్షత్రాలు ఉంటాయి, ఉమ్, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో పొరపాటున కనుక ఈ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉమ్. సమస్య. అంటే ఓవరాల్గా మనం చెప్పే మనం వేసే జాతకం కానీ, దాని ద్వారా వచ్చే ఫలితాలు కానీ, మనం చెప్పే ముహూర్తం కానీ, వచ్చే ఫలితాలు కానీ, మనం చెప్పే పంచాంగం దాని ద్వారా చెప్పే ఫలితాలు కానీ, ఈ రాశి ఫలితాలు, దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కరెక్ట్గా రాకపోవటానికి కారణం వాళ్ళకి వాక్శుద్ధి లేకపోవటమా, ఉపాసన లేకపోవటమా? అనేక కారణాలు. కేవలం ఒక వాక్ శుద్ధే కాదండి, ఉమ్, ఆదాయాలలో ఉమ్, నేను నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. ఉమ్, ఆదాయాలు వ్యయాలు అని ఇస్తారు, ఉమ్, ఇది పక్క బోగస్. ఉమ్, ఇది పక్క బోగస్. ఉమ్, కాబట్టి ఈ ఆదాయాల వ్యయాల గురించి మన ప్రేక్షకులు చెబుదాం. ఉమ్, అసలు ఆదాయాల వేళ ఎలా నిర్ణయిస్తామంటే, ఉమ్, ఆదివారం ఉగాది జరిగితే ఆదాయం ఇంత వ్యయం ఎంత, ఉమ్, సోమవారం ఉగాది వస్తే ఆదాయం ఇంత వ్యయం ఎంత, ఉమ్, మంగళవారం ఉగాది వస్తే ఆదాయం ఇంత, జీవితకాలం ఇంతే. ఈ టేబులే. ఉమ్, ఒకసారి టేబుల్ చూస్తే ఎంత అవివేకంగా ఉన్నవాడు కూడా చెప్పచ్చు నెక్స్ట్ ఇయర్ ఎంతని. మరి సంవత్సరం నడిచేటువంటి ఉమ్, గ్రహస్థితులు, గ్రహణాలు, గ్రహ సంఘర్షణలు, కుజకేతు సంఘర్షణలు, రవిశనుల కలయికలు, ఉమ్, ఈ చాతుర్య కూటములు, పంచగ్ని ఇవన్నీ కలిపి ఉమ్, అప్పుడు ఆదాయమే నిర్ణయించాలి. ఉమ్, రెండవది
నా పంచాంగంలో నేను ఒక మాట రాస్తా. ఉమ్, అదేమిటంటే రాశి ఫలితం చదివేవారు వెంటనే గుడ్డిగా ఇవి నమ్మకండి, ఉమ్, 52వ పేజీ చూడండి అంట. ఉమ్, 52వ పేజీలో ఏముంటుందంటే, ఉమ్, ఈ పంచాంగ రాశి ఫలితం చదివిన వారు సంతోషించనవద్దు, బాధపడనవద్దు. ఉమ్, గ్రహ సంచారాల ప్రభావంచే ద్వాదశ రాశుల్లో కొన్ని రాశులకు అనుకూలంగా ఫలితాలను, ఉమ్, మరికొన్ని రాశులకు వ్యతిరేకంగా రాశి ఫలితాలను. ఉమ్, రాశి ఫలితాలను మీ మీ వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉండును. ఉమ్, అంతే తప్ప ఈ పంచాంగం ఇచ్చి గుడ్డిగా నమ్మి ఉమ్, నమ్మవద్దు. ఇది గమనిక రాస్తా. అంటే ఇప్పుడు మామూలుగా జ్యోతిష్యంలో లగ్నము అంటే ఆ సమయము, నక్షత్రము, రాశి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఏది కీలకము అన్నీ ఫలితాలు? కీలకమే. ఉమ్, ఉదాహరణకి చాలామంది జాతకాలు చెప్పారు, 7 గంటల నుంచి 7:15 మధ్య అండి. ఉమ్, మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు కూడా 7 గంటల నుంచి 7:15 వేరియేషన్ అంటారు. ఉమ్, ఇంకా వాళ్ళ తృప్తి కోసం జాతకాలు రాయాల్సిందే. ఉమ్, 7 గంటలకి ఒక అబ్బాయి పుట్టాడు, 7:01 మరొక అబ్బాయి పుట్టాడు. ఉమ్, 7 గంటలకు ఖచ్చితంగా పుట్టిన 7 గంటల అబ్బాయి వాడు మంచి తారాస్థాయిలో ఉన్న ఆఫీసర్లు, ఉమ్, 7:01 పుట్టిన 1 మినిటే. ఉమ్, విద్యా బుద్ధిలే అబ్బలే ఉమ్, సోమరిపోతాయి, దొంగతనాలు చేస్తూ ఆఖరికి ఉమ్, పెళ్లి కాకుండా తిరుగుతున్నాడు. ఉమ్, మరి 1 మినిటే. ఎందువల్ల ఉమ్. అది కూడా తెలుసుకోవాలిగా. అది తెలుసుకోవాలి. ఈ యొక్క భచక్రం అంతా 360 డిగ్రీలు ఉంటుంది. ఉమ్, 360 డిగ్రీలు. ఉమ్, చంద్రుడు 27 రోజుల మొత్తం రౌండ్ తిరిగేసి వస్తాడు. ఉమ్, అదే శని తిరగాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఉమ్, 7 గంటలకి ఇక్కడ ఉన్నాడు కదా, ఉమ్, 7 గంటల ఆ 1 నిమిషంలో ఉమ్, చంద్రుడికి యాక్సలరేషన్ వేగం వల్ల ఉమ్. ఎంత దూరం వెళ్ళిపోయాడు, ఉమ్, అది లెక్కలో తీసుకోవాలి కదా. ఉమ్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచి బయలుదేరితే విజయవాడ పీక్ అవతల పారేస్తుంది. ఉమ్, అది జన్మభూమి పోతుందా? పోదు. 2 రైళ్లే. ఉమ్. ఒకవేళ ఇదే స్టాపింగ్ లాగే ఇతర బండి కూడా పోవు, ఫ్లైట్లో 45 నిమిషాలు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. ఉమ్, దాని వేగం ఎక్కువ. ఉమ్, కనుక ఈ చంద్రుడి యొక్క వేగం ప్రకారంగా ఉమ్, 7 గంటల ఇక్కడ ఉంది, 7:01 ఉంది అని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఉమ్. కానీ వారు 7 గంటల నుంచి 7:15 టైం చెప్తే ఏ టైం తీసుకోవాలి? ఇప్పుడు ఆ టైం అనేది లగ్నం కదా. ఆ టైము ఆ లగ్నంలో మార్పు వస్తుంటుంది. ఉమ్, 7:05 ఒక లగ్నం ఉండి ఉమ్, 7:06 మరొక లగ్నం వరకు ఉమ్. ఈ పండితులు జుట్టు పట్టుకోవాల్సి ఫలితాలు మన లెక్క వేయలేరు. లెక్క వేయలేరు. ఉమ్, ఇంకేం చేస్తామంటే ఉమ్, మాకున్నటువంటి ఉపాసన బలంతో ఉమ్, ఇందాక మీరు అన్నది ప్రశ్న శాస్త్రాన్ని ఉమ్, అలా దాన్ని బేస్ చేసుకొని ఉమ్. అవతల వారికి తృప్తికరంగా ఉండే 4 మాటలు పెట్టి నమస్కరించి పంపటం. కానీ అది నిజం కాదు సంపూర్ణంగా. ఉమ్, మాకేదైనా వాక్శుద్ధి ఉన్నప్పుడు ఉమ్, దాని ప్రకారం మాత్రం కొంత చెప్పగలమే తప్ప ఉమ్. పూర్తిగా చెప్పం. ఇప్పుడు ఈ లగ్న సమయాన్ని ఎలా పుట్టిన సమయాన్ని ఎలా నిర్ణయించాలి? దాని శాస్త్రం రకరకాలు చెబుతున్నారు కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అంటే సూర్యోదయాలు సూర్యాస్తయాల ప్రకారం లగ్నాలు ఊరికి మారుతుంటాయి. ఉమ్, ఉమ్, అందుకే మనం జన్మించిన సమయంలో ఉమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ అడుగుతాం. ఉమ్. ఇదే టైంకి మనం లగ్నాలు మారుతుంటాయి. టైమ్ ఆఫ్ బర్త్ అడుగుతారు. టైం ఆఫ్ లోపల మనం ఇక్కడ పంచాంగంలో ఉమ్, దేశాంత సంస్కార పట్టిక అని ఉంటుంది. ఉమ్, ఒకవేళ వాడు విజయవాడలో పుట్టొచ్చు, ఉమ్, ఆముదాల వలసలో పుట్టొచ్చు, ఉమ్. లేకపోతే చెన్నైలో పుట్టొచ్చు. ఆ సమయం ప్రకారం ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీరు వేస్తారు. ఆ, కానీ టైంని ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ బాబు బయటికి వచ్చిన టైమా దాన్ని ఎలా లెక్క దీనికి వేస్తారు? అనేక రకమైన వాదనలు ఉన్నాయి. ఉమ్. ఏ వాదన మనం ఇప్పుడు సమర్థించకూడదు. శిరస్సు ముందు బయటకు వస్తే అని. ఏ వాదన సిద్ధిస్తే ఉమ్. తోకకి తాటెక్కడతారు. ఉమ్, పైగా దీంట్లో ఇది విత్తి ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తాం? అదే కొంతమంది సిజరేన్ ఆపరేషన్ ద్వారా బయటకు వస్తారు, కొంతమంది నార్మల్ డెలివరీ ఉంటుంది, శిరస్సు అంటారు. ఇది ఏంటి, ఏది ఇప్పుడు కరెక్ట్? అది శీర్షోదయమా భూపతనమా? ఉమ్, ఈ 2 కాదండి. బిడ్డ కెవ్వుని అరిస్తేది. ఉమ్, ఈ 3 కాదండి. బొడ్డు కోస్తే. ఉమ్, అన్నిటికంటే కొంత వేరే ఉంది. అదేమిటంటే ఒక మంచి పెద్ద డాక్టర్ గారు, ఉమ్, చాలా గొప్ప వ్యక్తి. ఉమ్, ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉంటే ఉమ్, వారిని అడిగా, ఉమ్, డాక్టర్ గారు నాకు పెద్ద సందేహం ఉంది. ఎందుకంటే వారి శ్రీమతి గైనకాలజిస్ట్. ఉమ్, మీరు శాస్త్రం నమ్ముతారు అంటే ఆయన శాస్త్రం నమ్ముతాడు. ఉమ్, అనేక సార్లు నేను వారు మాట్లాడుకునేవారు. అయితే వారు ఒక మాట అన్నారు, ఉమ్, నా శ్రీమతి ఒక్కొక్కసారి వాళ్ళు పేషెంట్స్ ఉంటారుగా, ఉమ్, మూలా నక్షత్రం జ్యేష్ఠ మూలా నక్షత్రం ఉందండి, ఉమ్, అందువల్ల అమ్మా అవన్నీ పెట్టుకోవాకండి, ఉమ్, ఏదైనా ఉమ్, 5 రోజుల తర్వాత కంపల్సరిగా డెలివరీ అయినా కాకపోయినా సిజరీన్ చేయాలని అభయం ఇస్తే ఉమ్. ఈ 5 రోజుల్లో ఉన్న వాటిలో మంచి ముహూర్తం పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ముహూర్తం పెట్టుకోవడం సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు.
సిజరీన్ చేసి అదే అడిగా డాక్టర్, మీరు చెప్పిన సమయానికి మీరు కరెక్ట్ సిజరీన్ చేస్తే నవ్వి, గార్గయ్య గారు అయ్యేది కాదు, మేము ఎక్కడో సర్జరీ లోపల రూమ్ ఉంటుంది, బిడ్డ అరిచినా కూడా బయటకు వినపడదు, క్లోజ్ డోర్స్లో ఉంటుంది. వారు ఏం చేస్తారు, 3:23 సిద్ధాంతి గారు ముహూర్తం పెట్టారు అని వస్తారు, లేదా 3:10 నుంచి 3:20 దాకా ముహూర్తం ఏదో ఇస్తారు. ఈయన 3:10 చేస్తాడో 2:15 చేస్తాడు. చేతులు దుడుచుకుని బయటకు వచ్చి, అమ్మాయి పుట్టిందండి మీరు చెప్పిన సమయానికి అంటారు. లేకపోతే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఎలా మరి ఫలితాలు కరెక్ట్గా రావు కదా, అప్పుడు రావు. ఎక్కువ శాతం అలాగే ఉన్నాయి కదా. ఎంత గొప్ప ముహూర్తం పెట్టుకొని సిద్ధహస్తులైనటువంటి డాక్టర్లు ఆ ముహూర్తం ప్రకారం చేసినా డెలివరీ చేయలేరు. ఒక్కోసారి అక్కడ లోపల అడ్డాలు తగలచ్చు కదండి. ఈ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నం అనేది కేవలం మన ఫేట్ ప్రకారం ఉంటుంది. అంటే టైమ్ ఆఫ్ బర్త్ ఈ లగ్నం అనేది ఇన్ని సందేహాలు, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని రకాల విధానాలు చెబుతున్నారు. ఇవి కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ పూర్వగణితము దృగ్గణితము రెండే ఉన్నప్పుడే ప్రజలు పండుగల దగ్గర జుట్టు పట్టుకుంటున్నారు. ఇది గందరగోళం ఉంది కదా. అంతే, ఇంకా దీనికి ఏం లేదు, తెగదు తెల్లవారదు, అరిచినంతకన్నా అరుచుకుంటూ పోతుంటాము. నాకు ఓపిక నశించింది, 66 సంవత్సరాలు, ఇంకా ప్రజలకు చైతన్యం చేయాలి. దానినా మీరు చేసుకునే తప్పు. దీపావళి పండుగ దేవస్థాన పంచాంగ ప్రకారం చేసుకుంటారు. దాని దీపావళి పండుగను ఎలా నిర్ణయిస్తాము అంటే అమావాస్య తిథి అపరాహ్నంలో ఉండాలి. లక్ష్మీ పూజ చేసిన రోజు దీపావళి చేయాలంటే నిజమే, లక్ష్మీ పూజ చేసిన దీపావళి చేస్తారు. కానీ అమావాస్య అవతల రోజు ఉంటే మనం జరిగింది అదే కదా. 20వ తారీఖున అపరాహ్నం అమావాస్య లేదు, ఈ పంచాంగం వాళ్ళు లేనప్పుడు ఇచ్చారు. అంటే మామూలుగా సూర్యోదయం సమయంలో వనదానం లెక్క వేస్తాం కూడా చెప్తుంటారు. కొన్ని పండుగలకు సూర్యోదయ ప్రాప్తి, కొన్ని పండుగలు మాధ్యాహ్నం, చతుర్దిశ పరాపుష గణపతి మాధ్యాహ్న వ్యాపిని పూజ తద్వన్నాగా గణపతి ఉంది, అది మాధ్యాహ్న వ్యాప్తి. ఇప్పుడు రేపు వచ్చే వినాయక చవితి పండుగ కూడా దృక్ సిద్ధాంతం ప్రకారము ఏప్రిల్ 26వ తేదీన మాధ్యాహ్న వ్యాప్తి దృక్లో ఉంది, పూర్వంలో లేదు. పూర్వంలో వేరే ఉంది, పూర్వంలో 2వ రోజుకుంది. అందువల్ల 27. లక్కీగా ఏమైందంటే భద్రాచలం వారికి ఒక నియమం ఉంది, అష్టమితో కూడా నవమి పనికిరాదు, పక్క అష్టమి నవమే ఉండాలంటారు. ఈసారి భద్రాచలం పూర్వగణితం ఒకటే అవుతారు. చూసేవారు భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది, ఈ దేవస్థానం పంచాంగం కూడా కళ్యాణం రాశారు, గార్గయ్య సిద్ధాంతి 26 రాశారు, వారు 27 రాశారు, అదే కరెక్ట్ అని అట్లా కూడా మా మీద నిందలు పడుతుంది. అంటే ఇన్ని గందరగోళాల మధ్య ఇన్ని గందరగోళాల మధ్య జ్యోతిష్యం ప్రకారం వచ్చే ఫలితాలని మనం ఎలా విశ్వసించాలి? జ్యోతిష్యం ప్రకారం వెళ్తే వాళ్ళకి ఖచ్చితమైన సమయం ఇవ్వాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు 7:14:26 అని చెప్పారు. ఆ రోజులు రాసి పెట్టేవాడు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు కదా. కొంతమంది నిమ్మకాయ ఇసురేది, నిమ్మకాయ అది మధ్యలో ఆగచ్చు. అంటే ఈ సమయాలు లేని వాళ్ళు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దాని పద్ధతి ఉందా? ఖచ్చితంగా లేదండి. వారి తృప్తి కోసం గోచార ఫలితాలు చెప్పి పంపటమే తప్ప వేరే మార్గం లేదు. అట్టాన్ని కూడా చాలా మంది జాతకాలు రాదు. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం అంటే లేదు, ప్రజలను చైతన్యవంతులు చేయటమే. అంటే ఎలా చైతన్యవంతులు అంటే ఏం చేస్తారు? ప్రజలు అంటే ఇట్లాంటి పూర్వగణిత పంచాంగం నమ్ముకోవద్దు, ఇకపైన జాగ్రత్త పడండి. అది ఒకటి ఏంటంటే థియరీ కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నరహరి ఉందనుకోండి, నరహరి అనేది అది వృశ్చిక రాశి అంటారు, వాళ్ళ తాతగారి పేరు నరహరి కాబట్టి తాతగారి పేరు పెట్టాలంటే వృశ్చిక రాశి చూసుకుంటాడు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అది అశ్విని నక్షత్రం అనుకో, నో నేను చూడను, మా తాతగారు పెట్టారు పేరు,